హాయ్ హలో ఈ మధ్యన బాగా ట్రెండింగ్లో ఉంది కదండి దుబాయ్ చాక్లెట్. అది ఎక్కడ చూసారో తెలియదు కానీ మా పిల్లలిద్దరూ అది చేసి పెట్టు అని అడిగారు. సో నేను అది ఎలా చేయాలో ఒకసారి రెఫరెన్స్ చూద్దామని చెప్పి కొన్ని వీడియోస్ చూశాను. చూసినంతసేపు అనుకున్నాను వీళ్ళు పిచ్చి కాకపోతే చాక్లెట్ని కరగబెట్టి చాక్లెట్ చేయటం ఏంటా అని అనుకున్నాను. సో ఆ తర్వాత అర్థమైంది 100 గ్రామ్స్ చాక్లెట్ 500 పెట్టి కొనే బదులు చాక్లెట్ని కరగబెట్టి చాక్లెట్ చేయడంలో తప్పే లేదని. సో ఇదైతే చాలా సింపుల్గానే ఉంది. పిస్తా అండ్ పంచదార కొద్దిగా గ్రైండ్ చేసి ఇవి సన్న సేమియాలు ఉంటాయి కదా, అవి జస్ట్ బటర్ తోటి చిన్న పీసెస్గా చేసి అన్నీ కలిపి రోస్ట్ చేసి పెట్టుకోవాలి. నా దగ్గర ఇది మౌల్డ్ ఒకటే ఉంది, చాక్లెట్ మౌల్డ్, అందుకని నేను ఈ బాక్స్లో కూడా వేసేద్దామని అయితే వేసాను. సో ఏం లేదండి, ఫస్ట్ ఒక లేయర్ చాక్లెట్ వేసామా, దానిపైన మనం ఏదైతే సేమియా అదంతా రోస్ట్ చేసుకుంటాం కదా అది వేసి మళ్ళీ దానిపైన చాక్లెట్ వేసేయటమే. ఈ బాక్స్ నాకు ఫ్రిడ్జ్లో పెడితే, డీప్ ఫ్రిడ్జ్లో పెడితే నాకు ఆల్మోస్ట్ 20 to 24 hours అలా పట్టిందండి, అంటే గట్టిగా చాక్లెట్ అవ్వడానికి. బట్ మౌల్స్ మాత్రం ఇమీడియట్గానే అయిపోయింది, ఒక 2 hours-లోనే గట్టి పడిపోయింది. సో అందుకని నేను ఇదే మీకు చూపిస్తున్నాను. సో చాక్లెట్స్ అయితే బాగానే వచ్చాయి, షేప్ అదంతా. అంటే ఆబ్వియస్గా అది మనం డైరీ మిల్క్ని కరగబెట్టి వేసాను కాబట్టి డైరీ మిల్క్ టేస్టే వస్తుంది. బట్ లోపల దాంతో తింటే కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది అనమాట. సో నేను దీని తర్వాత పిస్తా బదులు బాదాం వేసి కూడా ట్రై చేశాను, అది కూడా బాగానే ఉంది. సింపుల్గానే ఉంది కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయాలంటే ట్రై చేయండి. ఆ మౌల్డ్స్లో వేయడం అయితే సేమ్, మనం ఫస్ట్ చాక్లెట్ లేయర్ వేసామో, మధ్యలో ఇది పౌడర్ పెట్టామో, మళ్ళీ పైన చాక్లెట్ వేసామో, అంతే. థ్యాంక్ యూ.